ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ కన్ఫర్మ్ చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు దక్కుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్కు బెర్త్ కన్ఫర్మ్ కావటం హాట్ టాపిక్గా మారింది. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్టుగా పెద్దగా వార్తలు సైతం ఎక్కడా వినిపించలేదు. అటు మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, చంద్రశేఖర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ కన్ఫర్మ్ చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సీటు దక్కుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్కు బెర్త్ కన్ఫర్మ్ కావడం హాట్ టాపిక్గా మారింది. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ రేసులో ఉన్నట్టుగా పెద్ద వార్తలు ఎక్కడా సైతం వినిపించలేదు. అటు మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, చంద్రశేఖర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. బ్రేకింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దేవా, తెలంగాణ రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ఇంతకు ముందే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు ప్రకటించారు. కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కొడుకును ప్రకటించారు రాజ్యసభ సభ్యులుగా. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్, కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, చంద్రశేఖర్ రేపు నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు. రేపటితో మిగిలిన నామినేషన్ల గడువు. తెలంగాణ నుంచి 3 సీట్లు కాంగ్రెస్ కు, 2 సీట్లు బీఆర్ఎస్ నుంచి 1 సీటు. అంటే వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ నుంచి, ముఖ్యంగా వద్దిరాజు రావుల చంద్రశేఖర్తో ఒకరిలో ఛాన్స్ ఉండబోతా ఉంది. ముఖ్యంగా రేణుకా చౌదరి ఇటు విహెచ్ హనుమంతరావు ఒకనొక సమయంలో అంటే హనుమంతరావు విహెచ్ హనుమంతరావు పేరు వినిపించా ఉంది. ఖచ్చితంగా ఆయనే ఉండబోతున్నారు రాజ్యసభ సభ్యుడిగా అని కూడా వార్తలు వచ్చినాయి. కానీ కొన్ని అనూహ్య పరిమాణాల వల్ల ఖమ్మం పార్లమెంటు లోక్సభ అనేది హనుమంతరావు ఆశించిండు, ఇటు మల్లు నందిని ఆశించింది, ఇటు రేణుకా చౌదరి కూడా ఆశించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కొంత లోక్సభ హాట్ టాపిక్ గా మారిన సిచ్యువేషన్ లో ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే ఇటు అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడుగా ఉన్నాడు, రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వీళ్ళిద్దరు కూడా ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 3 రాజ్యసభలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవబోతా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్రకు లోక్సభ అంటే రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉండబోతున్నారనే వార్తలు కూడా ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆయనకే కట్టబట్టే దిశగా కూడా కేసీఆర్ కూడా ప్రయత్నిస్తున్నాడు కూడా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీకి ఒక రాజ్యసభ, ఇటు టీపీసీసీ నుంచి ఒక రాజ్యసభ ఇవ్వబోతున్న నేపథ్యంలో రేణుకా చౌదరికి, ఇటు అనిల్ కుమార్ యాదవ్ కి ఖచ్చితంగా ఇద్దరిట్లో ఒకళ్ళకి రాజ్యసభ కన్ఫర్మ్ అవ్వబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇటు రేణుకా చౌదరి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కావచ్చు, ఇటు ఇద్దరి మధ్యలో పోటాపోటీ రాజ్యసభ పోటీ నడుస్తా ఉంది. ఆల్మోస్ట్ రాజ్యసభ సభ్యత్వం ఇటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు,
మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి ఇద్దరికి కన్ఫర్మ్ అయినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ఇద్దరిలో ఒకరిని రాజ్యసభలో తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర పేరు గట్టిగా వినిపిస్తా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టీపీసీసీ నుంచి గతంలో ఇటు ఖమ్మం పార్లమెంటు విషయానికి వస్తే సోనియా గాంధీ పోటీ చేస్తా ఉంది. సోనియా గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో విహెచ్ కావచ్చు, ఇటు రేణుకా చౌదరి కావచ్చు, మల్లు నందిని కావచ్చు, ఏమాఏమీలందరూ కూడా పోటీ పడతా ఉన్నారు పార్లమెంటు ఖమ్మం పార్లమెంట్ నుంచి. ఎందుకంటే అధికార పార్టీ అయినందువల్ల కొంత ప్రెజర్ ఎక్కువ ఉంది, చాలా మంది పోటీ పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సిచ్యువేషన్ లో హనుమంతరావు ఉండబోతున్నాడు, హనుమంతరావుకి రాజ్యసభ ఇవ్వబోతున్నారని కూడా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన విడుదల చేసిండు. అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా రేణుకా చౌదరి ఇద్దట్లో ఎవరికో ఒకరికి రాజ్యసభ పదవి చేపట్టే దిశగా కూడా ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు రాజ్యసభ మంత్రి అయినటువంటి రేణుకా చౌదరికి ఇద్దరు కూడా రాజ్యసభ పట్టాలు చేపట్టే దిశగా కూడా ఏఐసిసి ప్రయత్నిస్తుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. టీపీసీసీ నుంచి ఒకరికి, అదేవిధంగా ఏఐసిసి నుంచి ఒకరికి కూడా 2 రాజ్యసభలు లభించబోతాయన్న వార్తలు కూడా ఎప్పటి నుంచో మనం వింటా ఉన్నాం. కానీ ఆల్మోస్ట్ రేణుకా చౌదరికి రాజ్యసభ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా వార్తల్లో అంటే పొలిటికల్ సర్కిల్లో నడుస్తా ఉంది. ఇటు ముషిరాబాద్ నుంచి టికెట్ ఆశించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు ఆయనకు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాజ్యసభ ఇచ్చే దిశగా కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి దేవా.